హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకసారి ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఓకే, ఈరోజు మనం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాము. ముందుగా ఈ నోటిఫికేషన్లో మనకి 5 రకాల జాబ్స్ గురించి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఫస్ట్ జాబ్కి వచ్చేసరికి మేనేజర్ ఇన్ ఫైర్ సర్వీసెస్. దీనికి క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ ఇన్ ఫైర్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్గా వాళ్ళు పేర్కొనడం జరిగింది. దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం ఉన్నది 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ ది క్యాడర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ మనకి టోటల్ వేకెన్సీస్ 11 ఇవ్వడం జరిగింది. ఇందులో 6 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ అండ్ 1 ఈజ్ ఈడబ్ల్యూఎస్ అండ్ 3 ఈజ్ ఓబీసీ and 1 is for SC. There is no post reserved for ST in this one. అలానే మనకి సెకండ్ నోటిఫికేషన్ జాబ్ కేటగిరీ సెకండ్లో మనకి ఏముందంటే మేనేజర్ ఇన్ టెక్నికల్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా బీటెక్ ఇన్ మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ అనేది క్వాలిఫికేషన్గా పేర్కొనడం జరిగింది. ఎక్స్పీరియన్స్ కూడా దీనికి కూడా 5 సంవత్సరాలు ఉండాల్సిందిగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఇది కూడా గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇందులో టోటల్ వేకెన్సీస్ 2 ఉన్నవి, ఆ 2 కూడా అన్రిజర్వ్డ్గా కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ కేటగిరీకి వెళ్తే మనకి ఇక్కడ థర్డ్ కేటగిరీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అని ఉన్నది. ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏటీసీ విభాగానికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఇది. దీనికి క్వాలిఫికేషన్గా బ్యాచిలర్ డిగ్రీ దట్ ఈస్ బీఎస్సీ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు అర్హులు. అలానే బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ with physics and maths as one of the subjects they should studied in the one of the semester. అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ వాళ్ళు ఏదో ఒక సెమిస్టర్లో చదివి ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు, బీటెక్ చేసిన వాళ్ళు. దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేనిగా పేర్కొనడం జరిగింది. దట్ మీన్స్ నో ఎక్స్పీరియన్స్, దట్ మీన్స్ ఫ్రెషర్స్ ఆల్సో కెన్ అప్లై. ఇక్కడ టోటల్ పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందులో మొత్తం ఈ విభాగంలో 224 పోస్టులు ఖాళీగా ఉన్నవి. ఇందులో 107 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటాయించబడింది. 26 ఈడబ్ల్యూఎస్కి, 72 వచ్చేసి ఓబీసీ నాన్ క్రిమినల్కి, అండ్ 40 వచ్చేసి ఎస్సీకి అండ్ ఎస్టీకి 19 కేటాయించడం జరిగింది. అలానే ఇంకో కేటగిరీ ఉన్నది సేమ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్లో, దట్ ఈస్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్. దీనికి క్వాలిఫికేషన్గా బీటెక్ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులుగా పేర్కొనడం జరిగింది. అలానే గ్రాడ్యుయేషన్స్ ఇన్ సైన్స్ అండ్ ఎంబీఏ 2 years కోర్స్ చేసిన వాళ్ళు కూడా అర్హులుగా పేర్కొనడం జరిగింది. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. టోటల్ పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఎక్కువనే ఉన్నాయి. 83 పోస్టులుగా పేర్కొనడం జరిగింది. 83లో 35 వచ్చేసి అన్రిజర్వ్డ్, 8 వచ్చేసి ఈడబ్ల్యూఎస్, 21 వచ్చేసి ఓబీసీకి కేటాయించడం జరిగింది, 14 ఎస్సీకి, 5 వచ్చేసి ఎస్టీకి, అండ్ అలాగే పీడబ్ల్యూడి కూడా 7 పోస్టులు కేటాయించడం జరిగింది ఈ విభాగంలో. చివరగా 5వ విభాగానికి వస్తే 5వ కేటగిరీ ఆఫ్ జాబ్ నోటిఫికేషన్ ఈజ్ ఫర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్. ఇది టెక్నికల్ డిపార్ట్మెంట్. దీనికి అర్హతగా బీటెక్ ఇన్ మెకానికల్ ఆటోమొబైల్ చేసిన వాళ్ళు అర్హులుగా పేర్కొనడం జరిగింది. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు. మొత్తం పోస్టులు వచ్చేసి 8 ఉన్నాయి. ఇక్కడ 5 అన్రిజర్వ్డ్ కేటాయించడం జరిగింది, 2 ఓబీసీకి, 1 ఎస్సీకి, 1 పీడబ్ల్యూడీకి కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ పైన పేర్కొన్న పోస్టులలో కొన్నిటిని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ అనేది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క డెసిషన్ మీద ఆధారపడి ఉంటుందని కూడా వారు పేర్కొనడం జరిగింది చాలా క్లియర్గా. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏమిటంటే ఏజ్ లిమిట్. అంటే మనం ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవాలనే క్వశ్చన్ వస్తుంది మీకు. సో ఇక్కడ వచ్చేసి ఏం జరిగిందంటే మేనేజర్ పోస్టులు అంటే 1 నుంచి 2 కేటగిరీలు 1 to 2 కేటగిరీ పోస్టులకు వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ 32 yearsగా పేర్కొనడం జరిగింది. అది ఏ రోజున చూస్తారంటే 30/11/2020 వరకు వచ్చిన ఏజ్గా పరిగణిస్తారు. నెక్స్ట్ అదే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్పీరియన్స్ లేని పోస్టులకి, ఎక్స్పీరియన్స్ అవసరం లేని పోస్టులకి అంటే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవడం కలిగిన పోస్టులకి 27 సంవత్సరాల మ్యాక్సిమం ఏజ్ లిమిట్ పెట్టడం జరిగింది. అలానే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకున్న ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వీళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది 10 years ఫర్ పీడబ్ల్యూడి, 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఆల్సో 3 years ఫర్ ఓబీసీ. ఇక ఇంపార్టెంట్ డేట్స్కి వస్తే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్లు స్టార్ట్ అయిపోయినాయి. 15th December నుండి స్టార్ట్ కావడం జరిగింది.
ఆన్లైన్ అప్లికేషను లాస్ట్ డేట్ వచ్చేసి 14/1/2021, దట్ ఈస్ January 14th వరకు మనకి లాస్ట్ డేట్ ఉంది. సో మనం లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకుండా ముందే అప్లై చేసుకుంటే మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్లో ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ద ఇండియా నోటిఫికేషన్ కాబట్టి ముందే అప్లై చేసుకోవడం మనకి చాలా శ్రేయస్కరం. అలానే ఈ జాబ్కి సంబంధించి మనకి శాలరీ ఎంత వస్తుంది, ఎంత ఉంటుంది స్కేలు అనే డౌట్స్ కూడా ఉండొచ్చు. మేనేజర్కి అయితే 60,000 నుంచి 1,80,000 స్కేల్లో ఫిక్స్ చేయడం జరిగింది. అదే జూనియర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి 40,000 నుంచి 1,40,000 పే స్కేల్లో ఫిక్స్ చేయడం జరిగింది. జనరల్గా అప్రాక్సిమేట్లీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకేమో 12 lakhs వస్తుంది అప్రాక్సిమేట్లీ పర్ యానం. అలానే మేనేజర్ వాళ్ళకి 18 lakhs పర్ యానం వస్తుంది. అండ్ అలానే సెలక్షన్ ప్రొసీజర్కి వచ్చేసరికి కంబైన్డ్గా ఎవరి డిసిప్లిన్కి ఒక సెలక్షన్ క్రైటీరియా ఉంది ఇక్కడ. ఈ సెలక్షన్ కోసము అర్హులైన జాబితాలను తీసుకోవడం జరుగుతుంది. అప్లై చేసిన వాళ్ళనండి వాళ్ళకి ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరి డిసిప్లిన్లో వాళ్ళకి. ఆ తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ యొక్క వాళ్ళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని తర్వాత క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అది ఇంటర్వ్యూకి కానీ, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కానీ, ఫిజికల్ మెజర్మెంట్స్ అండ్ డ్రైవింగ్ టెస్ట్, వాయిస్ టెస్ట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ది పోస్ట్ అప్లైడ్ బై యూ. అండ్ అలాగే ఈ అప్లికేషన్లు మొత్తం మనం ఆన్లైన్లోనే ఫిల్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి, మేల్ క్యాండిడేట్స్కి 1,000 రూపీస్గా పేర్కొనడం జరిగింది నోటిఫికేషన్లో. అలానే SC, ST ఫీమేల్ క్యాండిడేట్స్, ఎనీ కేటగిరీ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 170 రూపాయలు మాత్రమే పేర్కొనడం జరిగింది. ఈ అప్లికేషన్ ప్రొసీజర్ ఇదంతా ఆన్లైన్లోనే చేయవలసి ఉంటుంది. దానికి ఒక రిజిస్టర్డ్ మెయిల్ ఐడి, పాస్వర్డ్ అవన్నీ మీకు అవసరం ఉంటుంది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అలానే నోటిఫికేషన్ గురించి కానీ, మీకు ఆన్లైన్ అప్లికేషన్ గురించి కానీ మీరు www.airo అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు పరిశీలించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇక మీకు ఇప్పుడు పేర్కొన్న ఈ నోటిఫికేషన్ని ఎంత తొందరగా వీలైతే జాబ్ అప్లై చేయాలనుకుంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బిఫోర్ 14th అప్లై చేసి మీరు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరడమైనది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.